హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈరోజైతే నేను మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తున్నాను. చూసారు కదా! ఇది బాగా మురికి పట్టేసి, డస్ట్ పట్టేసి ఎలా ఉందో దీన్ని ఎలా క్లీన్ చూపిస్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోని మనం ఏ టూత్‌పేస్ట్ అయినా పర్లేదండి. ఇక్కడైతే టూత్‌పేస్ట్ తీసుకున్నాను ఒక స్పూను. అలాగే ఒక షాంపూ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు ఏది వాడితే అది తీసుకోండి. ఏదైనా పర్వాలేదు. దాన్నైతే రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా పలచగాని మనం దీన్ని ఒక స్క్రబ్బర్ తీసుకుని దాంతోనైతే ఇలాగ మొత్తం అంతానే క్లీన్ చేసుకోవాలండి. దీన్నైతే ఒక పావుగంట సేపు ఇలాగా మొత్తం ఇలాగా ఫ్రంట్, బ్యాక్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. సైడ్స్ అంతాని. ఇదంతా ఇలాగా ఒక 5 నిమిషాలు ఇలాగ నొక్కిపెట్టి పామి క్లీన్ చేసుకోండి. అప్పుడే మనకి దాని మీద ఉన్న మరకలు, డస్ట్ అంతా పోతుందనమాట క్లీన్‌గాని. చూసారు కదా! ఇలాగా సైడ్స్ కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఈ విధంగాని. ఇలా క్లీన్ చేయడం వల్ల మిక్సీ అనేది మళ్ళీ కొత్త దానిలాగా వచ్చిందండి. మీరు కూడా ఈ టిప్ అనేది తప్పకుండా యూజ్ చేయండి. మనం మిక్సీని బాగా యూజ్ చేస్తూ ఉంటప్పుడు ఇలా అయిపోతూ ఉంటుంది కదండీ! అలాంటి టైంలో ఇలా యూజ్ చేస్తే మొత్తం మనం క్లీన్‌గా ఉండి మళ్ళీ కొత్త మిక్సీలాగా మనకి నీట్‌గా కనిపిస్తుంది. ఇలా సైడ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలాగే మనం సైడ్ పెట్టడానికి వీలు కానప్పుడు మనం బ్రష్ యూజ్ చేసి పక్కన పడేసినవి ఉంటాయి కదండీ! అలాంటివి తీసుకొని మనం దీన్ని సైడ్స్ అలాగే మూలలో అనేది క్లీన్ చేసుకోవచ్చు. దాని విధంగా అది ఎలాగో కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఒక క్లాత్‌ని తడుపుకొని శుభ్రంగా మొత్తం అంతా తుడుచుకుంటున్నానండి దీన్ని. ఏదైనా పాత బ్రష్ ఒకటి తీసుకోండి. ఈ విధంగా నేను మధ్యలో కట్ చేశాను కదా! ఆ భాగాన్ని కట్ చేసేసి ఇక్కడైతే ఇలాగా చాక్‌తో కట్ చేస్తే మనకి ఈజీగా కట్ అయిపోతుందండి. చాక్‌ని వేడి చేసి ఇలా కట్ చేసుకుంటే ఆ తర్వాత కుచ్చు అనేది ఇలాగా అటాచ్ చేసుకుంటే మనకి క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగా క్లీన్ అవుతుందండి మూలల దీన్ని క్లీన్ చేసుకోవడానికైతే. దానికే కాకుండా ఇంకానే మనం ఏమన్నా తుడుచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. చూసారు కదా! ఈ విధంగా మనం సైడ్స్ అలాగా మనం వేళ్ళు అనేవి పెట్టి క్లీన్ చేయడానికి వీలు లేనప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా! మిక్సీ అయితే చాలా బాగా క్లీన్ అయింది. ఒకసారి నార్మల్ వాటర్తో కూడా మంచిగా తుడిసేయండి. తుడిస్తే మనకి మిక్సీ అనేది చాలా బాగా నీట్‌గా క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే నేను చిన్నపిల్లలు ఉంటారు కదండీ! వాళ్ళకైతే ఒక చిట్కా చెప్తున్నాను. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అలాగే వామ్ అనేది 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత మనకి వామ్ వాటర్ అనేది తయారవుతుంది. ఇది చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళైనా తాగొచ్చు. అజీర్తి సమస్య అలా ఉన్నవాళ్ళు ఒక స్పూన్ తీసుకుంటే చాలా మంచిదన్నమాట. దీన్ని బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఒక 10 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. అలాగే మనకి ప్లాస్టిక్ ఇలాగ బిర్యానీలకి అట్లకి వస్తాయి కదండీ డబ్బాలు. వాటిని ఇలా హోల్స్ కింద నీట్‌గా రౌండ్‌గా ఉన్నదైతే పెట్టుకోండి. నాకైతే అది లేక అలాగా చాక్‌తోనే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా హోల్స్ అనేవి పెట్టుకొని మనం ఎక్కువగా సింక్ అనేది బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! సింక్ యూజ్ చేసినప్పుడు దాంట్లోని మనకి అడ్డుపడి మనకి వాటర్ అనేది వెళ్ళకుండా బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదా సింక్. అలాంటప్పుడు ఇలాగా ఒకటి సింక్ దగ్గర పెట్టుకుంటే మనం డస్ట్ ఏదైనా వేసినప్పుడు దాంట్లో వేస్తే వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయి మనకి డస్ట్ అంతా అందులో పడి మనం డస్ట్‌బిన్‌లో వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇది కూడా ట్రై చేయండి. అలాగే మనకి చాకులు అనేవి పదుననేవి ఉండకుండా ఉంటాయి కదా! అలాంటప్పుడు ఒక టీ కప్ తీసుకొని దాన్ని బాగా రఫ్ చేస్తే మనకి చాక్ అనేది కూడా షార్ప్ అవుతుందండి. అలాగే మనకి గాజు బాటిలు అవి ఉంటాయి కదా! అవి దాని మీద స్టిక్కర్స్, లేబుల్స్ అనేవి క్లీన్ అవ్వకుండా అలా ఉండిపోతాయి చిరాకుగానే కనిపిస్తూనే. మనం ఏదైనా నీట్‌గా నెయ్యి అనేది అలాగే ఏమన్నా స్టోర్ చేసుకోవాలన్నా అంత మంచిగా కనిపించదు. అలాంటప్పుడు దీనిలో హార్డ్ వాటర్ అనేది యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉంచి ఆ తర్వాత హార్డ్ వాటర్‌లోనే డిప్ చేసి ఒక 5 నిమిషాలు అటు ఇటు టర్న్ చేసి ఇలా అయితే మన స్టిక్కర్‌ని, లేబుల్స్‌ని ఈజీగా తీసేయొచ్చండి. చూసారు కదా! మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం బయటికి హడావుడిగా రెడీ అవుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఒక్కోసారి నెయిల్ పాలిష్ అనేది ఫాస్ట్‌గా వేసుకొని మనకి అక్కడక్కడ అంటుపోయినట్టు అలా తయారవుతుంది కదా! చిరాకుగాని కనిపిస్తున్నట్టు.
అలా కాకుండా ఉండాలంటే నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మనం కూల్ వాటర్ అనేది ఉంటుంది కదండీ! దాంట్లోని అంటే కూల్ అంటే మామూలు నార్మల్ వాటర్‌లోని ఒక బౌల్‌లోని వేసుకొని దాంట్లోని హ్యాండ్ అనేది డిప్ చేస్తే మనకి నెయిల్ పాలిష్ అనేది చెక్కు చెదరకుండా చాలా నీట్‌గా అనేది ఉంటుందండి. ఈ టిప్ అనేది యూజ్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది లేడీస్‌కైతే. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది. అలాగే ఇంకో టిప్ వచ్చేసి మనం చున్నీలకి అలాగే శారీస్‌కి ఇలా గమ్ముని పిన్ పెట్టేసుకుంటాం కదా! పెట్టుకున్నప్పుడు అది చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా! చున్నీ అయినా ఏదైనా కానీ క్లాత్ అనేది. అప్పుడు అలా కాకుండా ఉండాలంటే మన దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది కదండీ! దానికి చివర్ల ఇలాగా మనం నెయిల్ పాలిష్ అనేది అప్లై చేస్తే దానికి అక్కడ చిక్కుకుపోకుండా మనకి నీట్‌గా అనేది మన క్లాత్ అనేది కూడా చిరిగిపోకుండా ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్